ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. My heartfelt greetings to all of you in the name of our Lord Jesus Christ on behalf of Hosanna Ministries. May God bless you all. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు చక్కటి మాట మనం కొంతసేపు ధ్యానిద్దాం. Let us study upon a beautiful word for some time from the Bible today. 119వ కీర్తన 71వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. Psalms chapter 119, I am reading the verse 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. It is good for me that I was afflicted, that I might learn your statuses. సర్వసాధారణంగా శ్రమలలో నుంచి నేను తప్పించబడుట నాకు మేలాయను అని పలకాలి. Usually we should say that being delivered from trials is good for me. శ్రమ నొంది ఉండాలని, కన్నీళ్లు కార్చాలని, ఇరుకైన మార్గంలో నడవాలని, ఇరుకైన చోట నిలవాలని ఎవరు కోరుకోరండి. No one desires to go through trials, shed tears, to walk the narrow path, or to stand in a confined place. కానీ ఈ భక్తుడు శ్రమ నొంది ఉండుటయే నాకు మేలు అంటున్నాడు. But this believer says, it is good for me that I was afflicted. ఎందుకని ఈ శ్రమ నొంది ఉండుట మేలు అని ఇతను భావిస్తున్నాడు అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానిస్తే, When we look into the scriptures as to why he considers it is good to be afflicted, దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యంలో చక్కటి మాట వ్రాయబడి in the ఉంది. second book of Chronicles, chapter 15, verse 7, there's a beautiful word written. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. But you take courage, do not let your hand be weak, for your work shall be rewarded. చూడండి, ఇక్కడ మనము బలహీనులు కాకూడదట. శ్రమ కలిగినప్పుడు ఆనాడు దేవుడు కార్యమును సఫలం చేస్తాడు. Look here, we must not grow weak when trials come. It is then that God will reward our work. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, శ్రమ కలిగిన నాడు ధైర్యం కలిగి ఉండాలి. What we must learn here is that the day of trial, we must be courageous. మనము బలహీనులు కాకూడదు. We must not become weak. మన విశ్వాస జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, అవాంతరాలు, అభ్యంతరాలు సర్వసాధారణంగా మనకు ఎదురవుతూ ఉంటాయి. In our lives of faith, many ups and downs, obstacles and hindrances commonly come our way. మనకు అవి కొత్తగా మనకు ఒక్కరికే వచ్చినవేమీ కావు. They are not unique or something that only we face. అందరికీ కలిగినట్లుగానే మనకు కూడా వాటెలుతూ ఉంటాయి. Just as they happen to everyone, they happen to us as well. ఆనాడు మనం అలసిపోయి, సొలసిపోయి, సొక్కిపోయి, సమస్యలిపోయి, అధైర్యపడిపోయి కృంగిపోకూడదు. కానీ That day we should not be exhausted, broken, filled with fear or discouraged, but rather, మనము ధైర్యాన్ని వహించిన వారమే అయితే if only we take courage, నిశ్చయముగా దేవుడు మన కార్యాలు సఫలం చేస్తాడు. He will for sure reward our works. కానీ ఈ రోజున అనేక మంది శ్రమ కలిగినప్పుడు కృంగిపోతున్నారండి. But nowadays many are completely crushed when they face afflictions. అధైర్యపడిపోతున్నారండి. They lose courage. ఎదురైన శ్రమ కలిగించే డ్యామేజ్ కంటే కూడా More than the actual damage caused by the affliction, వీళ్ళు కృంగిపోయి మరో ఇంకనూ అగాధానికి దిగజారిపోతున్నారు. it is their own despair that is pulling them down to a deeper pit. శ్రమ కలిగిన నాడు మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. We must strengthen our faith in times of trouble. పూర్ణంగా ఆయనను నమ్మగలగాలి. We must be able to completely trust Him. శక్తి కలిగిన దేవుని నీడకు చేరుకోవాలి. We must run to the shadow of the powerful God. ధైర్యముగా మనం నిలిచిన నాడు మన కార్యములు సఫలమవుతాయి. When we stand courageous, our works will be rewarded. మన పితరుల జీవిత చరిత్రలో In the lives of our ancestors, అగ్నిని చల్లార్చిన వాడు కాదా మన దేవుడు? is our God not the one who shut down the fire? కోట గోడలను కూల్చిన వాడు కాదా మన దేవుడు? Is our God not the one who collapsed the walls of the fortress? సింహాల నోళ్లను మూసిన వాడు కాదా మన దేవుడు? Is our God not the one who shut down the mouths of lions? అరణ్యములో ఆకలి తీర్చడానికి ఆకాశంలో నుంచి ఆహారాన్ని కురిపించిన దేవుడు కదా మన దేవుడు? Is our God not the one who poured down food from the sky to feed the hungry in the wilderness? బండను చీల్చి సముద్రమంత సమృద్ధిని అనుగ్రహించిన వాడు కాదా? Is He not the one who split the rock and granted them an ocean of abundance? మరి అలాంటప్పుడు ఎందుకు అధైర్యపడాలి? Then in that case, why should we ever be discouraged? శ్రమ దినమున మనం కృంగిపోకూడదు.
అధైర్యపడిపోకూడదు. మన ధైర్యంగా నిలిచిన నాడు మన కార్యములు In times of trouble, we must not break down or be discouraged. When we stand courageous, our works will be rewarded. 50వ కీర్తన 15వ చరణంలో మరొక మాట మనం చదువుతాం. We read another word in Psalms chapter 50 verse 15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. And call on me in the day of trouble, I will deliver you and you will honor me. ఆపత్కాలమున మనము మొరపెట్టుకోగలగాలి. We should be able to call on him in the day of trouble. ఆపత్కాలమున మనం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించగలిగిన అనుభవంలోనికి We రావాలి. must come to an experience of weeping and praying in God's presence during the time of trouble. అందరూ కాదు కానీ కొందరు ఉంటారండి, Not all, but there are some people, వాళ్ళకి ఏదైనా శ్రమ కలిగితే ఇక ప్రార్థించడం if మానేస్తారు. they face any trouble, they totally stop praying. శ్రమ కలిగిన నాడు దేవుని సన్నిధిలో కనిపెట్టడం In మానేస్తారు. times of trouble, they completely stop waiting on God. దేవుని సన్నిధికి వెళ్ళడం They మానేస్తారు. stop going to the God's presence. ఉన్న ఆధ్యాత్మికమైన విలువలన్నీ They పోగొట్టు. lose all the spiritual values they ever had. దానికి వాళ్ళు చెప్పే కారణం The ఏంటంటే, reason they give is, మాకు అంత కష్టం వచ్చింది, ఇంత కష్టం వచ్చింది, మాకు ఇన్ని శ్రమలు వచ్చాయి, అన్ని శ్రమలు వచ్చాయని చెప్తారు. they say we face this much trouble, that much hardship, so many afflictions. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? What does the Bible say? ఆ శ్రమ కలిగిన నాడే కదా ఆయన పాద సన్నిధికి చేరుకోవాలి మనం. Is it not the very exact time that we should run to his ఆ feet? శ్రమ కలిగిన నాడే కదా ప్రభు వైపు చూడాలి మనం. Is it not the very right time that we should look to the Lord? ఆయన సహాయ సహకారాలు వేడుకోవాలి మనం. We should plead for his help and support. మన బలహీనతలలో ఆయన శక్తిని పొందుకోవాలి. We should receive his strength in our weaknesses. వర్షం వచ్చేటప్పుడు కదండి గొడుగు కావాలి. After all, it's when it rains we need an umbrella, right? మొలకరి వర్షం కొరకే కదండి ఒక రైతు ఎదురు చూడాలి. After all, it is the first rain that a farmer awaits, right? శ్రమ పడిన వానికే కదండి ప్రతిఫలం కలుగుతుంది. Is it not for those who work that get rewarded? శ్రమ పడిన వానికే కదండి జీతం వస్తుంది. Is it not for those who labor that get paid? ఇవన్నీ మనం ఆలోచించాలి. We need to think about these things. గనుక శ్రమ కలిగిన నాడు మనము ప్రార్థించి దేవుని సన్నిధిలో మనం కాస్త ఆయనకి చేరువై ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికను మనం తెలుసుకోగలగాలి. And so in times of trouble, we must pray in his presence and we must draw close to him and understand his purpose, his will and his plan. ఇబ్బందులు, శ్రమలు, కన్నీళ్లు, కష్టాలు ఇవన్నీ శరీరంలో మనం ఉన్నాం గనుక, శరీరంతో మనం ఉన్నాం గనుక ఇవన్నీ సర్వసాధారణమండి, వస్తూ ఉంటాయి. ఆనాడు మనం ప్రభువుని అడిగినప్పుడు, ప్రభువును కోరుకున్నప్పుడు, ప్రభు దగ్గర మనం ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ఆ శక్తిని, జయించే శక్తిని ప్రభు మనకిస్తాడు. మనం ప్రభువుకి సాక్షులమై బ్రతకగలగాలి. Troubles, trials, hardships and tears, since we are in this body, all of these are completely natural and bound to come. But when we ask and seek the Lord on that day, whenever we pray to him, he will surely grant us the power to overcome so that we may live as witnesses for him. మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. I'll also remind you of another point. రోమపత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం చదువుతున్నానండి. Romans chapter 5, I'm reading the verse 4. శ్రమల యందును అతిశయపడుదుము. We also glory in our suffering. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ కలిగినప్పుడు మనం అతిశయించాలి. The children of God, we should glory in our sufferings. మనకు ధనము, బలము, జనము కలిగినప్పుడు అతిశయం ఉంటుంది. We have glory when we have wealth, strength and people. ప్రమోషన్ వచ్చినప్పుడు మనకు అతిశయం ఉంటుంది. We have glory when we have a promotion. ఘనతకు మనం వెళ్ళినప్పుడు మనకు అతిశయం ఉంటుంది. We have glory when we reach a high status. కానీ శ్రమ పడిన నాడు ఎంతమంది అతిశయించగలుగుతున్నారు? But in times of trouble, how many are actually able to ఏంటి glory? ఈ శ్రమలలో కలిగే అతిశయం ఏంటి? What's this? What does it actually mean to glory in our sufferings? దేవుడు అందరికీ ఇచ్చేవి కావివి. God doesn't give them to everyone. అందరూ నచ్చేవి కూడా కాదివి. And these are not things that everyone will welcome either. తాను ప్రేమించు కుమారుని ఆయనకు అద్దిస్తాడు. He rebukes the son he loves. ఎవరికి లేనివి మనకు వచ్చాయి, దేవుడు మనకు అనుగ్రహించాడు. గొప్ప ప్రతిఫలము అనుగ్రహించే శ్రమల మార్గమున ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు అన్నప్పుడు అవి అతిశయం కాక ఏమవుతాయి? When we have received what no one else has, when God blessed us, and when he is leading us through a path of trials that brings a great reward, if that's not glory, what else can it be? పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మనం చదువుతామండి. We read another word in the Bible.
అవసరమును బట్టి 10 దినములు మనకు శ్రమ కలుగుతుంది. According to our need, we'll suffer 10 days of suffering. అవసరం అవసరం అవసరం. Need. దేనికి అవసరం? What is the need for? మనం గణపరచడానికి, To honor us, మనల్ని హెచ్చించడానికి, to exalt us, దేవుని దీవెనలు పొందుకోవడానికి. to receive God's blessings. ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతాను, I'll ask you one question. పరీక్ష లేకుండా ప్రమోషన్ ఉంటుందా? Can there be a promotion without a test? పరీక్ష లేకుండా ఉన్నత తరగతికి వెళ్ళగలమా? Can we ever advance to a higher level without a test? మరి ఈ పరీక్షలు మనకు ప్రమోషన్ ఇవ్వడానికి అన్నప్పుడు మనం అతిశయించాలి కదా. So if these trials are meant to promote us, shouldn't we gladly glory in them? ఈ శ్రమలో మనకు ఉన్నతమైన బహుమానం కొరకు అన్నప్పుడు అతిశయించాలి కదా. If these sufferings are meant for a greater reward, shouldn't we glory in them? ప్రియమైన సహోదరులారా, My dear ones, శ్రమ కలిగి ఉండడం మనకు మేలే. it's good for us to be afflicted. గొప్ప ప్రతిఫలం మనకు కలుగుతుంది. We'll receive a great reward. మోషే చూడండి, Look at Moses. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకున్నటకు ఆయన ఒప్పుకోలేదట. He refused to be called the son of Pharaoh's daughter. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడట. Rather than enjoying the pleasures of sin for a season, he chose it was better to suffer with God's people. ప్రతిఫలముగా కలగబో బహుమానం మీద దృష్టి నిలిపాడట. He focused entirely on the reward that was to come. మరి మనం దేని మీద దృష్టి నిలుపుతున్నాము? So what are we focused on? శ్రమ దినమున కలిగే ఆ బహుమానాన్ని పొందుకోవడానికి ముందుకు వెడదాము. శ్రమ దినమున మనం అతిశయిద్దాం. Let's move forward to receive the reward that comes from the day of trial. Let's gladly glory in the day of our affliction. నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. I've been telling you 3 points. శ్రమ దినమున మనం కృంగిపోకూడదు, ధైర్యంగా We ఉండాలి. must not lose heart in times of trouble. We must be courageous. 2, శ్రమ దినమున మనం మొర్రపెట్టాలి. Secondly, we must call on to him in times of trouble. 3, శ్రమ దినమున మనం అతిశయించాలి. Thirdly, we must glory in times of trouble. అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించుగాక. May the Lord grant us such grace. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. Bow down, let's pray. కృపా సత్య సంపూర్ణుడా జీవాధిపతి అయిన యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. Lord Jesus, full of grace and truth, ruler of life, I praise you. నాయన శ్రమ కలిగిన నాడు మేము తడబడిపోతున్నాము, Father, in times of trouble, we are stumbling, కృంగిపోతున్నాము. feeling discouraged. అలా కాకుండా ధైర్యం కలిగి ఉండడానికి సహాయం చేయండి. Instead, please help us to remain courageous. ప్రభు, మా కార్యములు సఫలమవుతాయని సత్యవాక్యాన్ని మేము చదువుతూ వచ్చాం. We've been reading the true word that promises us the Lord's reward. విశ్వసించడానికి సహాయం చేయండి. Help us to believe. ఆ రీతిగానే శ్రమ దినమున మొర్రపెట్టగలిగిన ప్రార్థన ఆత్మను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. I pray that you grant us the spirit of prayer to cry out to you in times of trouble. శ్రమ దినమున మీతో మాకు ఒక అత్యున్నతమైన సహవాస సంబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి సహాయం చేయండి. Help us to establish a deeper and most exalted fellowship with you in times of trouble. అలాగే శ్రమ దినమున అతిశయించు వారముగా మాకు కృప చూపించమని వేడుకొనుచున్నాను. Furthermore, I pray that you give us the grace to rejoice and glory even in difficult times. శ్రమలలో దాచబడి ఉన్న సిరులను మేము గుర్తించగలిగినటువంటి నైనా వివేకమును మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. I pray that you give us the wisdom to see the blessings hidden inside our troubles. మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటాం. Submitting each one of us to you. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. In Jesus' name I pray, Father. ఆమేన్. Amen. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. May God bless you all. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.